భవానీ, ఏమైంది? ఏంటలా ఆలోచిస్తూ కూర్చున్నావు? అమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏదో అపశకునం అనిపిస్తుందమ్మా. ఎందుకు? ఇంట్లో అనుకోకుండా ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగిందమ్మా. అగ్ని ప్రమాదమా? అవునమ్మా. నాన్న కొత్త ప్రాజెక్ట్ పని కోసమని బయటకి బయలుదేరుతూ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్ తీసుకెళ్తూ ఉంటే లక్ష్మమ్మవ్వ పూజ చేసిస్తాను అంది. ఆ ఫైలు పూజ గదిలో పెడితే ఆరతి మంట అంటుకుని కాలిపోయింది. అయ్యో లక్ష్మమ్మ, అర్జున్ని ఆపలేకపోయావా? ఆపాలని చూశానమ్మా. చాలా ముఖ్యమైన మీటింగ్ ఉందని వెళ్ళిపోయారమ్మా. భైరవీదేవి మనకేదో చెప్పాలని చూస్తున్నట్టుంది. ఇది మనకి ఆ దేవి ఇచ్చిన హింట్. నేను అయ్యగారికి ఇదే చెప్పానమ్మా. అసలు అయ్యగారు వినిపించుకోలేదమ్మా. అర్జున్ ఎందుకు చాలా చాలా డెస్పరేట్ గా ఉన్నాడు. కారణం ఏంటో తెలీదు. అసలు అది శాపమో లేదా మంచి జరగడానికి సంకల్పమో ఏమీ అర్థం కావట్లేదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే చాలా అనర్థాలు జరుగుతాయమ్మా. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఆ ఆలోచన ఆయనకు ఉండాలి కదా. మనం ఏమనుకుంటే అది చేసేయాలని చూస్తే ప్రయోజనం ఏముంటుంది? ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, ఇంట్లో ఏదైనా ఉపద్రవం జరిగినప్పుడు పెద్దవాళ్ళని తీసుకురమ్మని గురూజీ గారు చెప్పారమ్మా. లక్ష్మమ్మ, అసలు నువ్వు ఆయన్ని వెళ్ళనివ్వకుండా ఆపాల్సింది. భైరవీదేవి ఆజ్ఞ అంటే మనకి శిరోధార్యం. మనం చేసే పని సక్సెస్ కావాలన్నా, చేసే పని ముందుకు సాగాలన్నా దేవి అనుమతి లేనిదే ఏది జరగదు. అమ్మా, మనం వెళ్ళి ఒకసారి గురూజీని కలిసొద్దామా అమ్మా? ఆయన ఏం చెప్తారో అమ్మా. ప్లీజ్ అమ్మా. సరే వెళ్దాం పద. శిశిరా, శిశిరా, చారు. ఐ కమింగ్ అండి. శిశిరా ఎక్కడ? ఇక్కడే ఎక్కడ ఉండాలండి. ఐ డోంట్ సీయింగ్ అండి. ఇంట్లో ఎవరెక్కడున్నారో కూడా తెలీదా? అయ్యో, నేను వర్కింగ్ అండి. వెరీ బిజీయింగ్ అండి. శిశిరా బ్రేక్ఫాస్ట్ చేసిందా? లేదండి. లంచ్ చేసిందా? నథింగ్ అండి. ఎందుకు చేయలేదు? నాట్ నోయింగ్ అండి. యు ఆస్కింగ్ అండి. నిన్ను అడిగాను చూడు. నాది బుద్ధి తక్కువ. వెళ్ళి ఎక్కడుందో చూసిరా. అదిగో మేడం కమ్మింగ్ అండి. సరే, నువ్వు వెళ్ళి ఇద్దరికి కాఫీ పట్టుకురా. ఏంటి శిశిరా నీరసంగా కనిపిస్తున్నావు? లంచ్ కూడా చేయలేదంట. రా కూర్చో. అవును రాజ్, నేను ఇవాళ ఫాస్టింగ్ ఉన్నాను. ఏంటిరో స్పెషల్? శివగామి వల్ల అవ్వాల్సిన పనులేవి అవ్వడం లేదు కదా, అందుకే భైరవీదేవి కోసం వారం రోజులు ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. వారం రోజులు తినకుండా ఉందామనే? నీ పర్సనాలిటీ అద్దంలో చూసుకున్నావా? ఏంటసలు నాకు కూడా కనిపించకుండా మాయమైపోదామనే? రాజ్, అసలే కరెంటు తీగకి చీర కట్టినట్లుంటావు. ఇంకా ఉపవాసాలు చేస్తే బట్టలు ఆరేసుకునే తీగ మీద చీర ఆరేసుకున్నట్లుంటుంది నీ ఒంటి మీద చీర. రాజ్, మరి ఇవన్నీ ఎందుకు చేయడం? నేను దేవికి మొక్కుకున్నాను, ఆ శివగామికి బుద్ధొచ్చేలా చేసి నా కోరికను తీర్చమని. చూడు శిశిరా, ఈ పనులన్నీ చేయడానికి, వీటన్నిటినీ సాధించడానికి నేనున్నాను కదా. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాది కదా. అయినా దేవికి మొక్కుకుంది నేను కదా. చూడు శిశిరా, కార్తీక మాసం అని ఈ నెలంతా అమ్మ గుళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అవన్నీ మన కోసమే కదా. ఇంకా మనం దీని గురించి ఆలోచించాల్సిందేముంది? నువ్వు మానసికంగా కానీ శారీరకంగా కానీ వీటి గురించి ఆలోచించడం నాకు అస్సలు ఇష్టం లేదు. కమాన్ శిశిరా, ప్లీజ్ అర్థం చేసుకో. శిశిరా, నీకింత నొప్పి కలిగినా నా గుండె విలవిల్లాడిపోతుంది.
అలాంటిది ఇంత కష్టపడి ఇంత స్ట్రగుల్ అవుతుంటే నా ప్రాణాలే తీసేసినట్టు అవుతుంది. రాజ్, ఇదంతా మన మంచి కోసమే కదా. వద్దు శిశిరా, ప్లీజ్ నా మాట విను. ఉపవాసాలు ఉండాలంటే అమ్ముంటుంది, సాహసాలు చేయాలంటే నేను చేస్తాను. నువ్వు జస్ట్ అలా కూర్చొని గమనిస్తూ ఉండు. ఏం కావాలో ఆర్డర్స్ వేస్తూ ఉండు, చాలు. ఇప్పుడు కాఫీ వద్దు. వాట్ అండి, మీరే కదా కాఫీ ఆస్కింగ్. ఇప్పుడు శిశిరకి కావాల్సింది కాఫీ కాదు, మంచి కమ్మటి పెరుగన్నం కలుపుకొనరా. రాజ్, వద్దు, ఉపవాస దీక్షకి భంగం కలుగుతుంది. ఇలా అయితే నా ప్రేమ దీక్ష ఫెయిల్ అవుతుంది. రాజ్ ప్లీజ్. ప్లీజ్ శిశిరా, అర్థం చేసుకో. ఇంతకీ వాట్ మీ డూయింగ్ అండి? వెళ్ళి పెరుగన్నం తీసుకొనరా. రాజ్ వద్దు రాజ్. నేను ఎవరి మాట లిజనింగ్ అండి? నువ్వు వెళ్ళి పెరుగన్నం కలుపుకొని రాపో. వై నాట్ అండి, బ్రింగింగ్ అండి. నమస్కారం గురూజీ. ఏమ్మా, ఎలా ఉన్నారు? ఏంటి విషయం, ఇంత దూరం వచ్చారు? మీతో మాట్లాడాలని వచ్చాం గురూజీ. చెప్పండమ్మా. ఇంట్లో కొన్ని అపశకునాలు కనిపించాయి. అలాంటివి కనిపించినప్పుడు పెద్దవాళ్ళని తీసుకురమ్మని మీరు భవానీతో చెప్పారంట కదా? అవునమ్మా, ఎందుకంటే మీ టైం అస్సలు బాగోలేదు. ఏం జరిగిందమ్మా? నాన్న ఒక కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్ తీసుకుని వెళ్ళినప్పుడు లక్ష్మమ్మకి ఫైల్ ఇచ్చారు. లక్ష్మమ్మ హారతి ఇస్తున్నప్పుడు ఆ ఫైల్ కి నిప్పంటుకుంది. భైరవి దేవిని వేడుకుంటుంటే పూజ గదిలో దీపాలు ఆరిపోయాయి. చెప్పాను కదమ్మా, మీ టైం అస్సలు బాగోలేదు. మీరు పీల్చే గాలి సైతం విషం అవుతుంది. వేసే ప్రతి అడుగులోనూ ప్రమాదం పొంచి ఉంది. నువ్వు పట్టుకున్న తాడై పామై కరుస్తుంది. ఈ టైంలో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో, ఎలాంటి ఉపద్రవం జరుగుతుందో ఏమీ తెలియదమ్మా. కాలం సరిగ్గా లేనప్పుడు, మన గ్రహ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన అనుకున్న వాళ్ళ వల్ల, మన చుట్టూ ఉన్న వాళ్ళ వలన మనకేం రాసిపెట్టుందో ఆ ప్రమాదంలోకి వెళతాం. ఇది విధి శాసనం. గురూజీ, దీనికి పరిష్కారం ఏమీ లేదా? రామ్మ, తీసుకోమ్మా. ఇది మీ పూజ గదిలో ఉంచండి. ఈ విభూది తెల్లగా ఉంటే అంతా బాగానే ఉంటుంది. ఇది గనక నల్లగా మారితే అప్పుడు మీ చుట్టూ ప్రమాదం పొంచి ఉంది అని దాని అర్థం. మీరు కలలో కూడా ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. గురూజీ, ప్రమాదం ఎవరి వల్ల జరుగుతుంది? అది చెప్పడం అసాధ్యం అమ్మా. ఎవరి వల్లైనా జరగచ్చు.